ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ చేద్దామా? ముందుగా 1/2 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ కడిగిన మటన్ని అందులో వేసుకోవాలి. తర్వాత బాగా మెత్తగా రుబ్బిన 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ తర్వాత 1/2 స్పూన్ పసుపు సరిపోతుంది. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మటన్ని ఉడికించుకోవాలి. 5 to 6 విజిల్స్ సరిపోతుంది. ఆలోపు మనం బియ్యం నానబెట్టుకుందాం. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, బాస్మతి బియ్యం. బియ్యం తీసుకొని మొత్తాన్ని బాగా కడిగి వాటర్ వేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరుక్కోవాలి. 5 to 6 పచ్చిమిర్చి, అలాగే 1 టమాటా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు తీసుకొని పుదీనా ఆకుల్ని వలిచి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి, స్పైసెస్తో సహా. గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఫ్రెండ్స్, బిర్యానీ దినుసులుగా నేను బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, జీడిపప్పు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ వేసుకున్నాను. స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి మీకు ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు. నేను ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని స్పైస్ తగ్గించాను. మీరు కావాలంటే స్పైసెస్ పెంచుకోవచ్చు. పచ్చిమిర్చి ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం తరిగి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ వేద్దాం. ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కూడా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ రంగు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం ఒక 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకోండి, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆలోపు మనకు మటన్ విజిల్ తీసేసుకున్నాం, రెడీ అయిపోయింది. మటన్ని ఇలా వడకట్టుకుంటే ఆ వాటర్ మనం ఎసురుగా వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాం, అడుగంటకుండా ఉంటుంది. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారపొడి అండ్ గరం మసాలా మూడింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ మటన్ తీసుకొని ఆ మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్ వేసుకొని బాగా ఆయిల్లోనే మటన్ని బాగా ఉడికించుకుందాం. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం ఎసురు పక్కన ఉంచుకున్నాం కదా. నేనైతే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. మొత్తానికి 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ వేసాను. వాటర్ వేసి సాల్ట్ వేసి బాగా ఉడుకుతున్నప్పుడు మనం బియ్యం వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచేస్తాం. బయట మనం వాటర్ గిన్నె వాటర్ తీసేసుకోవాలి కంప్లీట్గా. అప్పుడు ఉడికినట్టు. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ బిర్యానీ రెడీ. అన్ని ఏజ్ల వాళ్ళకి సెట్ అయ్యే బిర్యానీ. మీరు కూడా నచ్చితే